మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాజకీయాల్లో ఎప్పుడు కూడా 2 4 కాదు అంటారు. అది నిజమే అనిపిస్తా ఉంటది ఒక్కోసారి చూసుకుంటే. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా జనసేన నుంచి సానా సతీష్ పేరు దాదాపుగా ఖరారైపోయింది. ఆయన బరిలోకి దిగుతారనుకున్నారు. ఆయన కాకినాడలో చాలా సేవా కార్యక్రమాలు కూడా మొదలు పెట్టేశారు. చాలా చోట్ల హోర్డింగ్లు పెట్టేశారు. ఒక టీం వర్క్ చేసేస్తుంది ఆయన గురించి. రకరకాల ప్రచారం జరిగింది. కానీ ఒక్కసారిగా అనూహ్యంగా అసలు సానా సతీష్ పేరు అధికారికంగా జనసేన నోటి నుంచి ఎప్పుడూ రాలేదు, వినపడలేదు. ఇప్పుడు తాజాగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరు తెర మీదకి వచ్చేసింది. ఆయన కూడా టీ టైమ్ అధినేత, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. అయితే ఇక్కడ సానా సతీష్ పరిస్థితి ఏంటి? దాదాపుగా ఆయన అంతా సిద్ధం చేసుకున్నారు. ఎక్కడికక్కడ ఆయనకే సీట్ వస్తుందని భావించారు. పైగా ఆయన చంద్రబాబు నాయుడు గారికి చాలా సాన్నిహిత్యంగా ఉంటారు చంద్రబాబు గారితో అనేది. కాకపోతే అక్కడ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఆయన సీటు కోల్పోవాల్సి వచ్చిందా? బీజేపీ ఎప్పుడైతే టీడీపీ జనసేనలతో కలిసిందో ఖచ్చితంగా సానా సతీష్ సీటుకి ఎర్తొస్తుంది అని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్పిన పరిస్థితి ఉంది. అదే నిజమైందా? ఎందుకంటే ఆయన కొన్ని కేసుల్లో ఉండడం, ఆ కేసులకు సంబంధించి అప్పట్లో దర్యాప్తు చేయడానికి వచ్చిన అధికారులకే ఆయన లంచాలు ఇచ్చే ప్రయత్నాలు చేశారని, చివరికి ఆయన మీద స్వయంగా కేంద్రమే కేసులు పెట్టడం, ఇలాగ కొన్ని అంశాల్లో ఆయన ఎదుర్కొన్న ఆరోపణలకు సంబంధించి కొన్ని కేసుల్లో ఇరుక్కోవడం. ఏదైతేనే భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా సానా సతీష్ వస్తే గనక ఆ సీటు ఆయనకి దక్కదు అనే ప్రచారం జరిగింది. ఫైనల్గా అదే నిజమైంది. అందుకే ఎప్పుడో ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నారు. ముందుగానే పవన్ కళ్యాణ్ గారు వెంటున్నారు. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ వారాహి వాహనం కూడా ఆయన స్పాన్సర్ చేసింది. అంటే అంత ప్రజాసేవలోకి రావాలి ఒక బిజినెస్ మ్యాన్, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కనుక రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయడానికి సిద్ధపడితే కనుక ఖచ్చితంగా కీలక మార్పులు చూడొచ్చు. ఆ ప్రాంతం డెవలప్మెంట్కి ఆయన ఆలోచనలు ఎంతగానో ఉపయోగపడతాయని బలంగా నమ్మారు పవన్ కళ్యాణ్. అందుకే ఆయన్ని పిలిచి సీట్ ఇచ్చారు అనేది. కాకపోతే ఇప్పుడు ఓకే, ఆయన కాకినాడ పార్లమెంట్ నుంచే బరిలోకి దిగుతారా రేపొద్దున, లేదంటే పార్లమెంట్కి పిఠాపురానికి వెళ్ళి పార్లమెంట్కి పవన్ కళ్యాణ్ బరిలోకి దింపుతారా అనేది ఫైనల్గా మళ్ళీ ఏదో ఒక డెసిషన్ అయితే ఉంటుంది. ఇది కూడా ఫిక్స్ కాదు. కానీ ఆయనకైతే సీట్ అయితే ఖరారు అయిపోయింది. ప్రస్తుతం కాకినాడ పార్లమెంట్ నుంచి అవసరమైతే మారుస్తారు తప్ప పక్కనైతే పెట్టరు. రాజకీయ ఎంట్రీ అయితే అరంగేట్రం అయితే అయిపోయింది. సో ఇటువంటి నేపథ్యంలో సానా సతీష్ని పక్కన పెట్టినట్టేనా? నిన్న మొన్నటి వరకు ఇంకా దక్కుతుంది సీటు అనుకున్న సానా సతీష్ పేరు అయితే ఇప్పుడు మరుగున పడిపోయింది. వినిపించే పరిస్థితి అయితే ఇక లేదు. అలాగే వేరే చోట ఆయనకి అకామిడేట్ చేస్తారా అంటే తెలుగుదేశం పార్టీ ఆ సాహసం చేయాలి. మరి చూద్దాం ఏం జరుగుతుందో.